గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. సెకండ్ శబరిమల యాత్ర స్టార్ట్ చేశాను. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాను. సో ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. లేట్ అయిపోయింది బాగా. సో బాగా ఫాస్ట్గా వచ్చి బైక్ వేసుకొని. సో ఈసారి ఏంటంటే ఓన్లీ బ్యాక్ ప్యాక్ కాకుండా చిన్న చిన్న ట్రాలీ ఉంది, అది కూడా పెట్టుకున్నా. ఓకే, అంటే మళ్ళీ ఏమైనా ప్లేసెస్ తిరగాల్సి వస్తే డ్రెస్సెస్ అవసరం అవుతాయి కదా. సో అందుకనే ఇది పెట్టుకున్నాను అనమాట. ప్లస్ ట్రైన్ ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది. సెకండ్ శబరిమల యాత్ర నేను మళ్ళీ వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం అయ్యప్ప. మళ్ళీ అయ్యప్ప కరుణించాడు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. నా కోచ్ వచ్చేసి చైర్ కార్ అనమాట, ఏసీ చైర్ కార్. ట్రైన్ ఎక్కాను. ట్రైన్ అంతా కూల్గా ఉంది, ఏసీ చల్లగా ఉంది, వెళ్ళిపోతూ ఉందన్నమాట. కానీ గ్లాస్ మాత్రం క్లీన్గా లేదు. బట్ నేను రిక్వెస్ట్ పెట్టాను క్లీన్ చేయడానికి. వాళ్ళ తర్వాత వచ్చి క్లీన్ చేస్తారేమో తెలియదు, మరి చూడాలి. ఇది అనమాట బ్రేక్ఫాస్ట్. వడ టమాటో చట్నీ, పత్రి అంటది. చట్నీ కొంచెం వేసాడు వాడు, తినాలి తప్పదు. చక్కగా సూర్యభగవానుడు దర్శనమిస్తూ ఉన్నాడు అనమాట. మంచిగా ఉంది వ్యూ. లోపల లైటింగ్ పడుతూ ఉందన్నమాట, చక్కగా చూడటానికి. కొంతమంది ప్రయాణికులు ఒక స్టేషన్లో దిగేస్తున్నారు. ఈ స్టేషన్ పేరు కోజికోడ్ అనమాట. సన్నీగా ఉంది, ఎండ వర్షం ఏం పడట్లేదు. చక్కగా స్టేషన్లు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ, మంచి మంచి బ్రిడ్జిలు దాటుకుంటూ ట్రైన్ వెళ్తూ ఉంది. కేరళలో ఎలా ఉంటాయంటే బ్రిడ్జిలు చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. నదులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే 4-5 బ్రిడ్జిలు వచ్చేసినాయి అనమాట. ఇట్లా మనకు చాలా వస్తూ ఉంటాయి. నేనైతే చెంగన్నూరు వచ్చేసాను. ఇప్పుడు చెంగన్నూరు చేరుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇప్పుడే చెంగన్నూరులో దిగ్గానే బస్ రెడీగా ఉంది. బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ కాదు, రైల్వే స్టేషన్ ముందే ఒక బస్ స్టాప్ ఉంటుంది స్టేషన్లోనే. ఓన్లీ స్పెషల్గా పంబా వెళ్ళడానికి అనమాట. ఆ బస్ స్టాప్లో బస్సులు ఉన్నాయి, 2 రెడీ ఉన్నాయి. ఒకటి ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. లక్కీగా నాకు సీట్ దొరికింది, కూర్చున్న వెయిటింగ్ అనమాట వెళ్ళడానికి. ఒక 5-10 minutesలో బయలుదేరుతున్నాను అనమాట. ఆ బస్ చూసారు, అది కూడా పంబా వెళ్ళే బస్ అనమాట. ఇది ఇప్పుడు వెనకాల 2 ఉన్నాయి కదా, దీని వెనకాల ఒకటి ఉంది ఆల్రెడీ. అంటే జనాలు, దీని వెనకాల ఇంకోటి ఉంది, అది ఇంకోటి వస్తుంది, 3వ బస్సు. ఇక్కడ ఏంటంటే బస్సులు టైమింగ్స్ ఏమి ఉండవు, మనకు జనాలు ఫుల్ అయిపోతే వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. బస్సులో మా చెంగన్నూరు ప్రయాణం స్టార్ట్ అయింది. బస్సు స్టార్ట్ అయింది, నెమ్మదిగా వెళ్తూ ఉందన్నమాట. ఇంకా సిటీలోనే వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఒక నదిని దాటుతూ ఉందన్నమాట. కొండ ఎక్కుతూ ఉందన్నమాట బస్సు. ఇప్పుడే ట్రెక్ అంటే బస్సుకి ట్రెక్ స్టార్ట్ అయింది అనమాట. ఈ హైట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా చాలా హైట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ కొండ అటు ఇటు పైనాపిల్ తోటలు అవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కుతూ ఉందన్నమాట, చూడాలి ఎంత ఎక్కిద్దో. ఇంకా మధ్యలో బ్రేక్ అనమాట. సో ఇది ఏదో బోండా చాయ్ విత్ అవుట్. ఇక్కడ అందరూ అప్పుడే 6:30 అని ఇప్పుడు భోజనాలు చేసేస్తున్నారు. మధ్యలో బ్రేక్ అనమాట. కానీ హిల్లు మొత్తం పెద్దగా ఉంది. హిల్లు వీడియోలోకి అర్థమవుతా లేదు, ఇది నది అనమాట. కింద లోతుగా ఉంది, అక్కడ చూడండి. ఇవన్నీ ఎడ్జ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్లన్నీ ఎడ్జ్లో ఉన్నాయి. అది మిడిల్లో ఉంది, అది హైట్. స్నాక్ టైం అయిపోయింది, బస్సు మళ్ళీ ఎక్కడానికి మేము రెడీ అయినాము. చాలాసేపు ప్రయాణించిన తర్వాత మేము నీలక్కల్ చేరుకున్నాము. ఈ నీలక్కల్లో మీరు ఇప్పుడు చూస్తారు, శివుడి విగ్రహం ఉంటుంది కదా పైన, శివుడి కళా విగ్రహం. ఇది ఈ కమాన్ చూసారు కదా, ఇది నీలక్కల్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళి పార్క్ చేస్తారు చాలా.
ఇప్పుడే మేము పంబా చేరుకున్నాము. చూడొచ్చు స్వామి శరణం అయ్యప్ప. ఈ విగ్రహాన్ని చూడగానే ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంది. పంబా లోకల్ బస్ స్టాండ్ అంటే రివర్ పక్కన ఉండే బస్ స్టాండ్కి చేరుకున్నాము. అయితే జనాలు మీరు చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరు లేరు, చాలామంది తక్కువగా ఉన్నారు జనాలు. పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నారు. సో అది ఇక్కడే అనమాట బస్, ఇంకా లాస్ట్ ఇక్కడ నుంచి మేము దిగాలి, దిగి పంబలో స్నానం చేయాలి. సో ఇది మా ప్రయాణం ఇక్కడితో ముగిసిందనమాట పంబకి. ఇప్పుడే దిగాము బస్సులోంచి. ఇదనమాట ఈవినింగ్ 7:30 అయిన టైము. బస్సు రివర్స్ వేసుకుంటున్నాడు, మళ్ళీ లైన్లో పెట్టేసుకుంటున్నాడు. సో తూప్రాన్ నుంచి ఒక 9 మంది వచ్చారు, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, ముందు వెళ్తున్నారు వాళ్ళు. ఇదనమాట వాళ్ళు బస్సు ముందుకు వెళ్ళిపోతుంది. స్వాములందరూ పంబ వైపు నడుస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా నా లగేజ్ తీసుకొని స్లోగా వాళ్ళ వెంట నడుస్తూ ఉన్నాను. ఎవరు లేరు, జనాలు చాలా పలుచగా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. పంబా నదిలోకి వెళ్ళడానికి ఇది డౌన్ స్టెప్స్ అనమాట. బస్ స్టాండ్ నుంచి దిగిన తర్వాత వెళ్తున్నాము. ఇదే అనమాట పంబా ఈవినింగ్ టైంలో పంబాలోకి ఎంట్రీ స్టెప్స్ అనమాట ఇది. స్నానం చేస్తారు ఇప్పుడు. స్నానం చేసి స్టార్ట్ చేసుకొని జంప్ అయ్యి బెటర్. పంబా ఎంట్రీ సెకండ్ టైం. పంబలో చూసినట్లయితే ఇప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. భక్తులు నేను రద్దీగా ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే 2 రోజుల్లో మళ్ళీ గుడి మూసేస్తారు కదా, సో అందుకే పలుచగా ఉన్నట్టున్నారు. సో మేము ఇప్పుడు 2-3 బస్సులు వచ్చినాయి కదా, ఆ బస్సులు ప్రజలు భక్తులు మాత్రమే ఉన్నారనమాట. సో మేము ఇంకా వెళ్తున్నాము, ముందుకు వెళ్ళి ఇంకా స్నానాలు చేయడానికి రెడీ. ఈసారి ఈ టైం పంబలో నేను గమనించింది ఏంటంటే చాలా లైటింగ్ ఉండేది ఇంతకుముందు, కొన్ని వీడియోలో నేను చూశాను. మరి ఇప్పుడైతే ఎందుకో మరి లైటింగ్ చాలా తక్కువ ఉంది అని గమనించాను నేను. ఎందుకు మేబీ భక్తులు తక్కువగా ఉన్నారు అని లైటింగ్ తగ్గించారా లేదో తెలియదు. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ కొంతమంది స్నానాలు చేయడానికి వెళ్తున్నాము. చూస్తే మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది. రెయిన్ లైట్గా పడుతుంది అనమాట, డ్రిజ్లింగ్ పడుతూ ఉంది, పెద్దగా వర్షం ఏమీ లేదు. సో ఇప్పుడు నేనైతే నా లగేజ్ని అందులో పెట్టుకొని ఓన్లీ ఒక బ్యాగ్, కొంచెం యూజ్ఫుల్ అయ్యే సామాన్ తీసుకొని ఇప్పుడు నేను పంబలో స్నానం చేసి వెళ్ళాలన్నమాట. అది నా ప్లాను. యాజ్ యూజువల్గా ఎవరు లేరు, జనాలు తక్కువ ఉన్నారు. మొన్నటికంటే కొంచెం బెటర్లే, కానీ అసలు అక్కడక్కడ ఉన్నారు. ఎక్కువ మంది డోలీ వాళ్ళే ఉన్నారు భక్తుల కంటే. డోలీలు ఎక్కువ ఉన్నారు, డోలీ వాళ్ళే. సో ఈ క్లాక్ రూమ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం బోర్డు కనపట్లేదు. క్లాక్ రూమ్ అన్నగా అక్కడికి వెళ్ళి లగేజ్ పెట్టాలి ఫస్ట్. సో సెకండ్ శబరిమల యాత్ర కోసం పంబాకి వచ్చాను ఇప్పుడే. 3 అవర్స్ బస్ జర్నీ తర్వాత ఇప్పుడే వచ్చాను. వచ్చి లగేజ్ ఉంది, నేను చిన్న ట్రాలీ తెచ్చుకున్నా ఈసారి త్రివేంద్రం కూడా వెళ్దామని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి ఆప్షన్స్ ఏంటో చూడాలి. ఇప్పుడు ఏంటి మాల వేస్తారా లేదా పైన ఈ టైంలో, సో టెంపుల్ ఈ టైం వరకు ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు అప్డేట్ ఇస్తాను. నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి, లగేజ్ పెట్టేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత బాతింగ్ చేస్తాను. సో ఇదనమాట పంబలో పరిస్థితి. పంబలో స్నానం చేయడానికి వచ్చాను, నైట్ టైం అనమాట ఇప్పుడు.
ఓకే, ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇప్పుడు స్నానం చేసి తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. ఇరుముడి కట్టుకొని పైకి వెళ్ళాలి. బట్ టైం అలౌ చేస్తేనే, టైం అలౌ చేయకపోతే మళ్ళీ రేపు అవుతుంది ఇంకా అదనమాట. నేను త్వరగా బాతింగ్ చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు. నైట్ టైం పంబలో స్నానం బాగుంది. ఇక్కడ లోతు అంటే మోకాళ్ళు లోతు, మోకాళ్ళ కన్నా కొంచెం ఎత్తుందనమాట. ఓకే, సో యాజ్ యూజువల్గా మనకి అన్ని 3 మునకలు వేయాలి కదా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, ఒకటో మునక, రెండవ మునక, స్వామి శరణమయ్యప్ప, మూడో మునక. కొట్టుకెళ్ళిపోతున్నాం. స్నానం చేసి అంబరాలు ఎందుకుగా, బ్యాక్ అంబరాలు వేయాలి. బాటింగ్ అయిపోయింది, వెళ్తున్నాం క్యూ లైన్లో. స్వామి అయ్యప్ప, నేను ఒక్కడే వెళ్తాను, ఎవరు ఫ్రెండ్స్ అవ్వాలి. నాకు అయ్యారు 9 మెంబర్స్, వాళ్ళు వెళ్ళిపోయారు, మిస్ అయిపోయారు. వాళ్ళు సివిల్ వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, ఇరుముడి కట్టడం అయిపోయింది, గణపతి టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వాలి. టైం వచ్చేసి 8:15 అయింది, సాయంత్రం 8:15 అయింది. సో 11 వరకు ఉంటారంట అడిగాను టెంపుల్, 11 లోపు వెళ్ళిపోవాలి. సో అదనమాట అర్థం. సో ఇప్పుడు నేను రేపు నా ఎంట్రీ యాక్చువల్గా మార్నింగ్ 5కి వర్చువల్ క్యూ బుకింగ్ ఏం కాదంటున్నారు. సో నేను ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి, ఫోన్లోనే చూపించాలి, స్క్రీన్ షాట్ ఉంది. సో ఇప్పుడు చూపించి అప్లోడ్ చేసుకోవాలి. అయిపోయింది, చెకింగ్ అయిపోయింది, ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 8:25 అయింది. సో ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. పైకి ఎంతసేపు పట్టితే చూడాలి. ఇంకా నాతో ఎవరు లేరు, నేను ఒక్కడే వెళ్తున్నా, జనాలు కూడా ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది, జనాలు తక్కువగా ఉన్నారు, అయినా సరే వెళ్తున్నాను. లేట్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. 10:30 అయింది. సో ఇక్కడ పడుకొని ఈరోజు రేపు పొద్దున్నే దర్శనం చేసుకుందామని డిసైడ్ అయ్యాను.